రైట్. ఆన్‌లైన్ గేమ్స్ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఆన్‌లైన్ గేమ్స్‌కి ఎంత తీవ్ర స్థాయిలోని ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా గజియాబాద్‌లో జరిగిన ఇన్సిడెంట్ గనుక చూసుకున్నట్లయితే ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కే డ్రామాస్ చూడడం మనం చూస్తూ ఉన్నాం. అయితే కే డ్రామాస్‌కి సంబంధించిన ఆన్‌లైన్ గేమ్ ఏదైతే ఉందో కొరియన్ లవర్ అని చెప్పి ఆ గేమ్ ఆడుతూ అది కూడా 2.5 సంవత్సరాల నుంచి ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూడా ఫోన్‌కి బాగా అడిక్ట్ అయిపోయి ఆ గేమ్‌కి బాగా అడిక్ట్ అయిపోయి ఆడుతూ ఉన్నారు. దీనిలో భాగంగానే నిన్న వాళ్ళు 9వ అంతస్తు మీద నుంచి దూకి సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వాళ్ళ యొక్క పర్సనల్ డైరీస్‌లోని రాయడం జరిగింది. అండ్ వాళ్ళ తండ్రి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సొచ్చింది, వాళ్ళు గేమ్‌కి ఎంతలా అడిక్ట్ అయ్యారు అన్న వివరాలు కూడా చెప్పారు. అయితే మీ అందరికీ గుర్తుండుంటే లాస్ట్ కొన్ని నెలల క్రితం బ్లూ వేల్ అన్న గేమ్‌లో గూడా ఇలానే మనకేంటంటే స్కూల్ చదువుతున్న పిల్లలు దానికి బాగా ఎఫెక్ట్ అయ్యి, ఆ గేమ్‌లోని వాడు చనిపోవాలని ప్రేరేపించాడు కాబట్టి నేను అదే విధంగా నేను చనిపోతున్నాను అని చెప్పడం. మరి ఎందుకు ఈ గేమ్స్ అన్నవి ఇంకా మనకి ప్లే స్టోర్స్‌లోని లేకపోతే ఇలా ఎందుకు ఇంకా జనాలకి అవైలబుల్‌గా పెట్టారు? ఇంత హార్మ్‌ఫుల్‌గా ఉన్న గేమ్స్‌ని ఎందుకు పెట్టారు? ముఖ్యంగా ఈ గేమ్స్ ఆడడం వల్ల మనుషులపైన ఎటువంటి ప్రభావం పడుతుంది? వాళ్ళని వాళ్ళు కంట్రోల్‌లో కూడా పెట్టుకోకుండా మొత్తం వాళ్ళ బాడీ, వాళ్ళ మైండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా గేమ్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోయి, గేమ్‌లో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది ఊహించుకొని, వాళ్ళ పేర్లని వీళ్ళ పేర్లుగా పెట్టేసుకొని, ఇంక వాళ్ళనే పెళ్లి చేసుకుంటామని, లేకపోతే వాళ్ళతోనే మేము ఉంటామని, సో, ఈ విధంగా వీళ్ళ మైండ్ సెట్స్ ఎందుకు మారుతున్నాయి? సో, దీని గురించి తెలుసుకుంది. వాళ్ళు మనతో పాటు లైవ్ కాల్‌లో జాయిన్ అవుతూ ఉన్నారు సైకియాట్రిస్ట్ హరిశ్చంద్ర గారు. రైట్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. రైట్. అయితే ముఖ్యంగా ఈ పర్టిక్యులర్ కేస్‌లో గనుక చూసుకున్నట్లయితే ముగ్గురు అక్క చెల్లెళ్ళు అండ్ వీళ్ళు ముగ్గురు గూడా అందులో ఇద్దరు మైనర్స్ ఉన్నారు. ఒకళ్ళేమో పెద్దవాళ్ళున్నారు. అయితే 2½ ఇయర్స్‌గా ఈ గేమ్‌కి అడిక్ట్ అయిపోయి మనకి వినిపిస్తా ఉంది. ఒక టాస్క్ వచ్చేసరికి ఆ టాస్క్‌లోని వీళ్ళు చనిపోవాలి అని చెప్పి అండ్ సూసైడ్ నోట్‌లు గూడా వీళ్ళు రాసుకున్నవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఒకళ్ళు చిట్టీలోని, ఒకళ్ళేమో గోడ పైన, ఒకళ్ళు డైరీలో. అంటే గేమ్ ఎలా చెప్తే వీళ్ళు అలా మౌల్డ్ అయిపోవడం. సో, పర్టిక్యులర్‌గా ఈ కేస్‌లోని వీళ్ళ యొక్క మైండ్ సెట్ కావచ్చు. దీన్ని మనం ఎలా చూడొచ్చంటారు సార్? ఇట్స్ అ వెరీ అంటే మన ఎంటైర్ సొసైటీకి ఒక వార్నింగ్ అండి ఇది. బికాజ్ అన్‌ఫార్చునేట్‌లీ అంటే వాటెవర్ డీటెయిల్స్ మనకి న్యూస్ ద్వారా తెలుస్తున్నది ఏందంటే, వాళ్ళు కోవిడ్ అప్పటి నుంచి దే గాట్ హుక్ టు ఈ ఫోన్ యూజ్, గేమ్స్‌కి ఇంట్రొడ్యూస్ అయ్యిండ్రు. గేమ్స్‌తో పాటు మెయిన్‌లీ కొరియన్ డ్రామా, కే పాప్, కే డ్రామాస్ అని మనం ఎక్కువ దాని గురించి మాట్లాడుతున్నాం గానీ, గేమ్స్ హావ్ బీన్ ఎర్లియర్. బ్లూ వేల్ మీరు మెన్షన్ చేసిండ్రు. దట్ వాజ్ అ రష్యన్ గేమ్ ఐ బిలీవ్. సో గేమ్స్కి ఒక్కసారి అందులో ఇంట్రడ్యూస్ అయినాక ఇఫ్ ఆ పర్టికులర్ చైల్డ్కి కానీ ఆ పర్టికులర్ టీనేజర్కి కానీ అంటే ఒక్కసారి ఆ వర్చువల్ వరల్డ్లోకి ఎంటర్ అయినాక రియాలిటీకి దూరంగా వెళ్ళిపోతుంటారు. ఒక రకమైన ఫ్యాంటసీ వరల్డ్ వాళ్ళ మైండ్లో బిల్డ్ అయిపోతుంది. అండ్ దే డోంట్ వాళ్ళ బ్లర్ అయిపోతుంది ఆ లైన్స్ రియాలిటీకి ఫ్యాంటసీకి వెరీ డిమార్కెట్ చేయలేని పరిస్థితి డెవలప్ అవుతుంది. దీస్ ఆర్ వెరీ ఇన్నోసెంట్ మైండ్స్. అండ్ ఆ ఇన్నోసెంట్ మైండ్స్లో సడన్గా ఒక ఫ్యాంటసీ చూపించేసి అంటే వాళ్ళ లెటర్స్లో పెళ్లి చేసుకుంటా అంతవరకు వాళ్ళు డిస్టర్బ్ అయిపోయినారు అంటే దే ఆర్ వెరీ సెన్సిటివ్ మైండ్స్. అఫ్ కోర్స్ దీని బ్యాక్గ్రౌండ్ వాళ్ళ చైల్డ్హుడ్ ఎట్లుండే, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంది, ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎట్లుంది, ఇవన్నీ కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే 2 ఇయర్స్ నుంచి వాళ్ళు స్కూల్కి పోతలేరు అనేదే ఒక రకమైన షాకింగ్ విషయం కదా. హౌ కెన్ ఎనీ పేరెంట్ స్కూల్కి పోకుండా వాళ్ళని ఇంట్లో ఉండి ఫోన్ వాళ్ళకి యాక్సెస్ ఉండే అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఎక్కడనో పేరెంటింగ్ ల్యాగ్ అవుతుంది కదా. దే ఆర్ నాట్ బీయింగ్ సూపర్వైజ్డ్, వాళ్ళు ఏం చేస్తుండో తెలియదు, ఏం హ్మ్. గేమ్స్ ఆడుతుండో తెలియదు. సో ఇదంతా ఓవరాల్ ఒక రకమైన నో వన్ హ్యాస్ టైమ్ ఫర్ నీ ఓన్ డాటర్ కోసం నీకు టైం లేదు అనుకుంటే వేర్ ఆర్ వి హెడింగ్? ఇట్స్ షాకింగ్ సిచ్యువేషన్ కదా జనరలీ. అండ్ సార్ ఇక్కడ 2½ ఇయర్స్‌గా వాళ్ళు స్కూల్‌కి కూడా వెళ్ళకుండా బికాజ్ ఇక్కడ ఇంకొకటి మెన్షన్ చేస్తున్నారు. బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల పిల్లలు స్కూల్‌కి వెళ్ళడం మానేస్తున్నారు అని. అయితే వీళ్ళు ఇంతలాగా మొబైల్ ఫోన్ పట్టుకొని అడిక్ట్ అయిపోవడం అంటే, ఇప్పుడు ఒకళ్ళు ఒక ఫోన్‌లో అయితే ఆడలేరు. ముగ్గురికి 3 ఫోన్‌లు ఉండాలి. ముగ్గురు ఆడుతూ ఉండాలి. ఎందుకంటే ఇద్దరు ఆడుతూ ఉన్నా ఇంకొకళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ముగ్గురికి 3 మొబైల్ ఫోన్స్ ఇచ్చేయడం. అంటే పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోకపోవడం. ఇక్కడ పేరెంటింగ్‌లోని లోపం ఉందనుకోవచ్చా? డెఫినెట్ గా పేరెంటింగ్ లోపం చాలా క్లియర్ గా ఎవిడెంట్ గా అవును. కనపడుతుంది. అదొకటి ప్లస్ ఇప్పుడు బ్లూ వేల్ ది మనం అట్లా చూసినాక కూడా ఈ గేమ్స్ ఎట్లా వాటి యాక్సెస్ ఎందుకు ఉంది అసలు మనకి మన ప్లే స్టోర్ లాగా వాటిలలో ఎందుకు అవైలబుల్ ఉంది మన యాప్స్ లా. సో రెగ్యులేటరీ అథారిటీస్ కూడా దే షుడ్ హావ్ బీన్
అవును, స్టిల్ షుడ్ బి ఇప్పటికైనా. అంటే ఒక వాచ్ డాగ్ ఉండాలి కదా, అసలు ఏం గేమ్స్ ఎంతవరకు మనం పర్మిట్ చేయవచ్చు. అంటే టు ఇమాజిన్ దట్ పీపుల్ కి వాళ్ళపైన వాళ్ళ కంట్రోల్ ఉంటది అని మనం ఇడిచిపెట్టడం విల్ నాట్ బి సేఫ్. బికాస్ మన పాపులేషన్ కి దేర్ విల్ ఆల్వేస్ బి సంబడి వల్నరబుల్ పీపుల్ ఉంటారు, వల్నరబుల్ పాపులేషన్ ఉంటుంది, చిల్డ్రన్ యాక్సెస్. ఎందుకంటే మన దగ్గర చిల్డ్రన్ కి ఇప్పుడు రీసెంట్ గా ఆస్ట్రేలియా వాళ్ళు ఐ థింక్ రెస్ట్రిక్ట్ చేసినట్టున్నారు టీనేజర్స్ లో ఫోన్ యూజ్. సో అది మన కంట్రీలో రావాలంటే ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్, నియర్లీ ఇంపాసిబుల్ టాస్క్. సో అక్కడ ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్ నీ పిల్లల్ని నువ్వు చూసుకోవడం. సో వాళ్ళకి ఫోన్ యాక్సెస్ లేకుండా మేబీ ఇవాళ రేపు పనులు జరగకపోవచ్చు. స్కూల్ అప్డేట్స్ కానీ నోటిఫికేషన్స్ ఏదైనా ఫోన్, ఐప్యాడ్ యాక్సెస్ అవసరం. కానీ సూపర్విజన్ ఉందా లేదా, అసలు వాళ్ళకి ఫోన్ ఇచ్చినప్పుడు వాట్ ఆర్ దే, ఏం చూస్తున్నారు అసలు ఆ గేమ్ గురించి. డోంట్ స్టాప్ దెమ్, సీ వేర్ ఇట్ ఇస్ హెడింగ్. అసలు ఆ గేమ్లో మంచిగా ఉందా బ్యాడ్ ఉందా, నువ్వు కొంచెం కూడా సూపర్విజన్ లేకుండా జరగడం డెఫినెట్గా పేరెంటింగ్ ఫాల్ట్ అని అనొచ్చు కదా. స్కూల్ వాళ్ళు స్కూల్ పోతలేరు అంటే మరి చదువుకోలేని పరిస్థితిలో దట్స్ నాట్ రైట్. ఇంట్లో కూర్చొని యూఆర్ జస్ట్ లెటింగ్ దెమ్ బి అంటే హూ ఇస్ అట్ ఫాల్ట్. సో రైట్. డెఫినెట్గా పేరెంటింగ్ లాగ్ ఉంది. మన ఎక్కడో మన ఎడ్యుకేషనల్ సిస్టంలో కూడా వాళ్ళకి అంటే ఫోన్ నీడ్ కానీ రియాలిటీకి అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయలేకపోవడం కానీ ఇవన్నీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడో చిన్న చిన్న సిస్టమిక్ గ్యాప్స్ ఉన్నాయి. సో పిల్లలు ఆర్ గ్రోయింగ్ అప్ టు బి వెరీ ఇన్నోసెంట్గా, నైవ్గా. అంటే ప్రపంచంలో ఒక ఛాలెంజ్ వాళ్ళ మీదకి, ఛాలెంజ్ అంటే గేమ్ ఛాలెంజ్ కాకుండా రియల్ లైఫ్ ఛాలెంజెస్ వేస్తే వాళ్ళు ఫేస్ చేయలేని పరిస్థితులనే ఉన్నారు. సో ఆ ఫ్యాంటసీలకి దే ఆర్ డ్రాన్. అంత ఫీల్ గుడ్ ఉంటుంది, మంచి గుడ్ లుకింగ్ క్లోత్స్, మంచి హెయిర్ కట్స్, మంచిగా అవును. ఏదో అట్లా ఉండేసరికి దే గెట్ ఇన్ టు దట్. సో రియల్ లైఫ్ ఇప్పుడు పిల్లలతో కూర్చొని మాట్లాడి దిస్ ఇస్ వాట్ ఐ డిడ్, ఇవాళ నేను ఇది చేసిన, నాకు ఇవాళ ఈ ప్రాబ్లం ఉండే, నీ ప్రాబ్లం ఏంది, నీ స్కూల్లో ఏం జరిగింది, నీ ఫ్రెండ్స్ ఎట్లాంటి వాళ్ళు, హూస్ టాకింగ్. సో దోస్ ఆర్ ద రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ కదా, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, హ్యాపీ ఆర్ సాడ్ వాట్ ఎవర్. రియల్ టైంలో మనం ఏడ డిస్కస్ చేసుకుంటున్నాం. అంటిల్ అండ్ అన్లెస్ దట్ హ్యాపెన్స్ దే విల్ ఫైండ్ దట్ హ్యాపీనెస్, ఆ సోలేస్ ఫోన్లో, ఆన్లైన్లో, యాప్స్లోనే వాళ్ళు వెతుక్కుంటూ పోతారు. ఓకే. అండ్ సార్ ఇంకొకటి, మనం పిల్లలు ఈ ఆన్‌లైన్ గేమ్స్‌కి అడిక్ట్ అవుతున్నారు అని చెప్పి తల్లిదండ్రులు ఎప్పుడు గ్రహించాలి? అంటే మనకి ఆ టైప్ ఆఫ్ సింప్టమ్స్ అన్నవి ఎప్పుడు తెలుస్తుంది? దాని నుంచి మనం పిల్లల్ని వెంటనే చాలామంది ఒక్కసారిగా ఫోన్ లాక్కునేసరికి వాళ్ళు ఏడుస్తున్నారుగా అని చెప్పి బెదిరిస్తా ఉంటారు. ఫోన్ వెంటనే లాగేసుకోవడం, క్లియర్, బెదిరించడం, అరవడం చేస్తూ ఉంటారు. దానివల్ల పిల్లలు ఇంకా లేట్, ఎక్కువ అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా! కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే ఎన్నో ఇప్పుడు సైకియాట్రిక్ మా ఏదైతే డయాగ్నోస్టిక్ క్రైటీరియాస్ ఉంటాయో డిఎస్ఎం అట్లా రకరకాలు, మొబైల్ అడిక్షన్ ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ ఎనీ డ్రగ్ అడిక్షన్. సో ఇప్పుడు మీరు సడన్ గా ఫోన్ తీసేసుకుంటే వాడు ఎట్లయినా రెస్ట్లెస్ అవుతాడు, కోపంకి వస్తాడు, థ్రెట్స్ కూడా చేస్తారు నేను చనిపోతా. అట్లీస్ట్ డైలీ నేను నలుగురు నుంచి ఐదుగురు మందిని చూస్తా, పేరెంట్స్ ఆ టీనేజ్ పిల్లల్ని తీసుకొని వస్తారు. సార్ ఫోన్ లోపల ఉంటాడు, ఫోన్ పెట్టుకుంటాడు, డోర్ పెట్టుకుంటాడు, ఏం చేస్తుండో మాకు తెలియదు. ఏమన్నా అని ఫోన్ బై ఫోర్స్ తీసుకుంటే తినడు, లేకపోతే థ్రెట్ చేస్తాడు, నేను స్కూల్కి పోను, లేకపోతే ఇంకేమైనా చేసుకుంటాను. సో ఆ స్టేజ్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అదంతా యాక్సెస్ ఎందుకు ఇచ్చిండ్రు? దట్స్ ఓకే. అప్పుడైనా కానీ మనం ట్రీట్ చేయాల్సింది ఒక డి అడిక్షన్ ప్రోగ్రామ్ లాగానే. ఇప్పుడు డ్రగ్ డిపెండెన్స్ వాళ్ళని ఎట్లా డి అడిక్ట్ చేస్తామో మోర్ ఆర్ లెస్ ఫోన్ అడిక్షన్ని కూడా అట్లనే ట్రీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది రైట్ నౌ. సో యా, స్టెప్ బై స్టెప్ కొంచెం డీటాక్స్ చేస్తాము. స్టార్టింగ్ కొంచెం సేపు ఇస్తాము, తర్వాత ఇంకా తగ్గిస్తాము టైం. ఆ పీరియడ్లో కొంచెం కౌన్సిలింగ్, థెరపీ ఇస్తాము. రెస్ట్లెస్నెస్కి మెడిసిన్స్ అవసరం వస్తే మెడిసిన్స్ ఇస్తాము. వీఆర్ ట్రీటింగ్ ఇట్ లైక్ ఎనీ అదర్ అడిక్షన్ టుడే. ఓకే. బట్ ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే, ఒక ఫోన్ అడిక్షన్ వల్ల పిల్లలు ఏ విధంగా సఫర్ అవుతూ ఉన్నారు, ఏ విధంగా వాళ్ళ ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు, లేకపోతే పక్క వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తూ ఉన్న ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తున్న పరిస్థితి వస్తది అని చెప్పి మేబీ ఎవరు కూడా ఊహించుండరు. ఒక ఫోన్ మనకి ఎంత ఉపయోగపడుతుంది ఇవాళ, కానీ ఉపయోగపడేది పక్కన పెడితే ఎంత నాశనం చేస్తుంది అన్న దాని గురించి పట్టించుకోవడం మానేశారు. బేసిక్‌గా పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ల డౌన్ సైడ్ అనేది ఇంత హారిఫిక్ గా ఉంటది అనేది మనకి హ్మ్. ఎవ్రీడే న్యూస్లతోనే బాధ అనిపిస్తుంది. అంటే ఈజీ యాక్సెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చీప్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అది వేరే కంట్రీ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, చైనీస్ ప్రోడక్ట్స్, ఏదే. డేటాకి ఎంత తక్కువ అంటే నువ్వు ₹10 కూడా యూ కెన్ గెట్ ఎంతో ఇంటర్నెట్ యూసేజ్ చేసేయచ్చు. అండ్ సో మెనీ యాప్స్ మనకు తెలియని కూడా తెలియదు. అండ్ దిస్ సంథింగ్ కాల్డ్ డార్క్ వెబ్. ఇవాళ రేపు పిల్లలు దే నో ఎవ్రీథింగ్ అబౌట్ ఆల్ దట్.
సో డార్క్ వెబ్లో వాళ్ళు ఏమేం చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ గేమ్స్ వల్ల ఆ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. బట్ దెర్ ఆర్ ఆల్సో యాక్సెస్ టు డ్రగ్స్. దే లీడ్ దెమ్ ఇన్ టు అంటే ఇల్లిసిట్ పనులు చేయడానికి కూడా, ఇల్లీగల్ పనులు చేయడానికి కూడా ఫోనే కదా మార్గం. అండ్ దే రీచ్ అవుట్ టు స్ట్రేంజర్స్. ఆ స్ట్రేంజర్స్ వాళ్ళు ఇంకేమన్నా జరగవచ్చు, సెక్షువల్ అఫెన్సెస్ జరగవచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో లాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద ఫోన్. అందుకోసం పేరెంటల్ సూపర్విజన్, టీచర్ సూపర్విజన్, స్కూల్ ఎల్డర్ సూపర్విజన్ ఆల్వేస్ హ్యాస్ టు బి దర్. అంటే పేరెంట్స్ ఫ్రెండ్లీ పేరెంటింగ్ చేస్తా ఇవాళ రేపు పిల్లలు ఎందుకు వింటారు, వాళ్ళు కొడితే ఒప్పుకోరు. కొట్టడము ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్, కానీ యూ హ్యావ్ టు బి ఫర్మ్. అ పేరెంట్ ఇఫ్ యూ ఆస్క్ షుడ్ బి లైక్ ఏదో బడ్డీస్ లాగా పెంచుతా నేను ఫ్రెండే, నేను వాడు ఏదడిగినా కానీ హ్యావ్ బీ అ పేరెంట్ ఫస్ట్. వానికి ఒక ఏజ్ వచ్చింది, ఇఫ్ యూ యోర్ సెల్ఫ్ ఆర్ సెన్సిబుల్, నువ్వు ఒక పేరెంట్గా నువ్వు సెన్సిబుల్ ఉన్నావా, నేను ఏముంది వాళ్ళు రేపు చిల్లు జెన్జీ ఆ టైప్ అట్లా కాదు. బీ అ పేరెంట్. బికాస్ ఈచ్ చైల్డ్ కొందరు బాగా ఇప్పుడు నాట్ దట్ ఫోన్ ఇచ్చిన ఫోన్ వాడిన ప్రతి చైల్డ్ ఏమి స్పాయిల్ అవుతలేరు కదా. సో యూ షుడ్ నో యాజ్ అ పేరెంట్, యూ ఐడెంటిఫై క్రైసిస్. యా యూ ఆస్డ్ ఎట్లా గుర్తించాలి అనే క్వశ్చన్ అడిగిన విషయంలో. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఎక్సెస్ టైం అరౌండ్ ద ఫోన్ స్పెండ్ చేయడము, మూడీ ఉండడము, ఫ్రెండ్స్తో తక్కువైపోవడం, ఫ్రెండ్స్ని కలవకపోవడము, ఇదివరకు వాళ్ళకి ఇష్టం ఉన్న గేమ్స్ కానీ అవుట్డోర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే వాటిపైన ఇంట్రెస్ట్ పోవడము. దే ఆర్ వెయిటింగ్, అంటే స్కూల్ ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవాలి, ఎప్పుడు నా ఐప్యాడ్ పట్టుకోవాలి. సో ఆ రెస్ట్లెస్, ఆ క్రేవింగ్ ఉంటుంది చూసిండ్రా. ఇవన్నీ వార్నింగ్ సైన్స్, ఇవన్నీ కాషన్ సైన్స్. కొంచెం ఏమైనా పిలిచినా తర్వాత వస్తా, తర్వాత తింటా, తర్వాత హోంవర్క్ చేస్తా, ఎనీ ఆఫ్ దిస్ ఇస్ అ కాషన్ సైన్. సో అట్లాంటప్పుడు కూర్చోబెట్టి మాట్లాడడం, లేకపోతే మీ వల్ల కాకపోతే అట్లీస్ట్ టేక్ సంబడీస్ హెల్ప్, టేక్ ఎక్స్పర్ట్ ఒపీనియన్, డాక్టర్ దగ్గర కన్నా తీసుకుపోండి. నో హార్మ్. సి, మెంటల్ హెల్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. Look at where we are standing today, what we are discussing. 3 young girls, sisters, the పని వాళ్ళు చేసినది అంటే ఇది షాక్ కన్నా కూడా ఎక్కువనే కదా. వాట్ ఈస్ హ్యాపెనింగ్, వేర్ ఆర్ వి హెడింగ్? సో ప్లీజ్ బీ మైండ్ఫుల్ పేరెంట్స్, ఏం చేస్తున్నాము, ఎంత చేస్తున్నాము అనేది ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మైండ్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము కే డ్రామాస్కి సంబంధించి ఏ విధంగా చిన్నపిల్లలందరూ కూడా ఎడిక్ట్ అవుతూ ఉన్నారు, లేకపోతే ఏ విధంగా గేమ్స్ ఆడాలి, లేకపోతే గేమ్స్కి సంబంధించి కొంతమంది డబ్బులు పెడుతూ ఉంటారు, డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు, కొంతమంది ఇగోండి ఇలా ప్రాణాలు కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, మన పిల్లలు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, వాళ్ళ మైండ్ ఏ విధంగా ఉంది, వాళ్ళు తల్లిదండ్రుల పట్ల లేకపోతే ఇతరుల పట్ల ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి అండ్ వాళ్ళని కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండడానికి ముఖ్యంగా ఇలాంటిది ఏమైనా మీకు పిల్లల్లో తేడా కనిపిస్తుంది అనగానే వెంటనే మీ యొక్క డాక్టర్స్తో కానీ ఎవరితోనైనా కన్సల్ట్ చేయడం, దానిలో తప్పేమీ లేదు. నా పిల్లాడికి పిచ్చి ఉందని అంటారా, లేకపోతే సంథింగ్ ఎల్స్ ఇంకేమైనా ఉందని అంటారా అని చెప్పి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి కన్క్లూజన్స్ మనం చూసేదానికన్నా ముందుగానే ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే పిల్లలు కూడా దాని నుంచి సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ పిల్లలు కూడా ఎటువంటి గేమ్స్ ఆడుతున్నారు ఏంటి అని చెప్పి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఉరుకులు పరుగుల్లో బిజీగానే ఉంటారు. బట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది, పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం గేమ్స్ ఆడుతున్నారు, ఆ గేమ్స్ వల్ల అది ఎంతవరకు హామ్ చేస్తుంది ఏంటి అన్నది ఒక్క క్షణం మన పనులన్నీ పక్కన పెట్టి దీని మీద నోటీస్ కనుక చేయకపోతే ఇవాళ పిల్లల భవిష్యత్తు మన చేతులారా మనమే పోగొట్టుకునే వాళ్ళం అవుతాము. కాబట్టి బీ అలర్ట్. పిల్లలు కూడా చాలా అలర్ట్గా ఉండండి. ఏం ఆడాలి, ఏం ఆడకూడదు, ఏం గేమ్స్ చూడాలి, ఏం గేమ్స్ చూడకూడదు, ఏ సిరీస్ చూడాలి, ఏ సిరీస్ చూడకూడదు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అండ్ గేమ్స్ డిజైన్ చేసే వాళ్ళు కావచ్చు, ఇది ప్రభావం ఎలా పడుతుంది సమాజం పైన అనేది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి అని ఒక్కసారి విన్నపం కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంటే మేము ఒకసారి రిక్వెస్టింగ్ కూడా అడుగుతూ ఉన్నాము, కొంచెం తల్లిదండ్రులు కూడా కేర్ చేయండి, పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినండి అని చెప్పి కోరుతున్నాం.